పిఠాపురం మహారాజు గారి కోటలో సంతోషమాత గుడి కట్టడం జరిగింది చానాల బట్టి. ఈ గుడిలో పూజలు మాత్రం ఈ టైల్లో కార్తీక మాసం మాఘమాసం మామూలుగా రోజుల్లో కూడా చక్కగా జరగడం జరుగుతుంది. చాలా విశ్వాసమని చెప్పుకోవచ్చు. మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ దగ్గరలో ఈ గుడి లేదు. మన శ్రీకాకుళం అటేపోయి ఈ గుడి అమ్మవారు నిష్టతో పూజింతారు. చాలా బాగా జరుగుతుంది. పంతులు గారి విశేషాలు ఏంటండి ఇక్కడ అమ్మవారి? జై సంతోషి మాత దేవాలయం పిఠాపురం మహారాజు వారి కోట. ఈ దేవాలయం నిర్మాణం అయ్యి దగ్గర ఇప్పటికీ 35 సంవత్సరాలు అయింది. అయితే ఈ దేవాలయం కట్టినప్పటి నుంచి కూడా ఇక్కడికి విశేషం ఏంటంటే సంతానం లేని వాళ్ళు కానీ వివాహం కాని వాళ్ళు కానీ వారికి ఏ గ్రహ దోషాలు ఉన్నా గ్రహ దోషాలు నివారణ అవ్వడానికి కానీ 3 రోజుల్లో కానీ లేదా 9 రోజుల్లో కానీ వాళ్ళకి నివారణ అవుతుంది. వారి మానసిక స్థితిగతులు ఇబ్బందులు ఏవైనా ఉన్నా తొలగించడానికి మాత్రం ఇక్కడ దశమహావిద్యలు కూడా జరుగుతూ ఉంటాయి. దశమహావిద్యలతో పాటు హోమాలు కూడా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ చండీ హోమం విరివిగా జరుగుతుంటుంది. అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక హోమం జరుగుతుందండి, కంపల్సరీ జరుగుతూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ మనకి అవసరార్థం అంటే కొంతమందికి గ్రహ దోషంలో అనేక రకాల ఇబ్బందులు ఈది బాధలు ఉంటుంటాయి, భార్యాభర్తల సమస్యలు ఉంటుంటాయి, ఒత్తిడికి లోనై ఉంటుంటారు. ఇటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఈ దేవాలయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారు బాలా రూపంలో జై సంతోషి మాత బాలా రూపంలో 5 సంవత్సరాల కన్ని పిల్లలాగా వచ్చి వారి సమస్యలు తీరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అమ్మవారు తిరిగే విధానం ఎలా ఉంటుందంటే కాలసర్ప రూపంలో 18 అడుగుల నల్లత్రాచు రమారమి 18 అడుగుల నల్లత్రాచు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారే ఆ రూపంలో ప్రతిరోజు కూడా తిరుగాడుతూ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది, అలాగే గాయత్రి మాత గుడి ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శనం చేసుకుని ఆమె వెళుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ నవగ్రహాలు సూర్యనారాయణ మూర్తి ఈ పిఠాపురంలో ప్రప్రథంగా పంచాయతీల దేవాలయం తయారు చేసింది ఈ దేవాలయం మాత్రమే. అయితే దీని వ్యవస్థాపకురాలు మాత్రం ప్రయాగ సుబ్బలక్ష్మి గారు. ఆమె సహకారంతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. అన్ని విధాలు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరింపబడడానికి ఈ దేవాలయం తోడ్పడుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కాలభైరవుడికి అభిషేకాలు, మార్కండేయుడికి అభిషేకాలు కూడా ప్రతిరోజు కూడా జరుగుతుంటాయి. హోమాలు కూడా జరుగుతుంటాయండి. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే వెంటనే పరిష్కరించడానికి ఇక్కడ మన కోటలో మన పూజారి గారు ఈ గుడి ప్రతిష్ఠ గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఇవాళ మేము రాజుగారి కోటలోకి వచ్చి ఈ గుడి వీడియో తీసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా అనుకుంటున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మారుమూల గ్రామంలో ఉండిపోయినట్టు ఈ అమ్మవారు ఉన్నారో, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిఠాపురం మహారాజు గారి కోట మధ్యాహ్నం ఉన్నది ఈ అమ్మవారు. కానీ పబ్లిసిటీ లేదు. పబ్లిసిటీ లేక అమ్మవారు ఇది ఉన్నారు. కానీ మంచి అమ్మవారు నీతి నియమాలతో అమ్మవారిని పూజింతే మన సమస్యలన్నీ కూడా ఊపిడవుతాయని మన పూర్వీకులు చెప్తున్నారు. హోమం కూడా చక్కగా చేయడం జరుగుతుంది. ఓం హ్లీం బగళాముఖి సర్వదుష్టానవచం ముఖం పదస్థం జపాం కేలే బుద్ధ వినాశాయ హ్లీం ఓం స్మః బగళాముఖి దేవతాయ నమః ఓం దేవతాయ నమః. ద్వారొస్తుందా ఫోటో తీసుకోండి. అలాగే ద్వారొస్తుందా వస్తున్నాం సార్. ఏ సంతోష్ మాత సల్లం తల్లి అందరిని కూడా చల్లగా కాసి కాపాడము. ఓం హ్లీం బగళాముఖి సర్వదుష్టానవచం ముఖం పదస్థం జపాం కేలే బుద్ధ వినాశాయ హ్లీం ఓం స్మః బగళాముఖి దేవతాయ నమః. ఓం హ్లీం బగళాముఖి సర్వదుష్టానవచం ముఖం పదస్థం జపాం కేలే బుద్ధ వినాశాయ హ్లీం ఓం స్మః బగళాముఖి దేవతాయ. ఓం హ్లీం బగళాముఖి సర్వదుష్టానవచం ముఖం పదస్థం జపాం కేలే బుద్ధ వినాశాయ హ్లీం ఓం స్మః బగళాముఖి దేవతాయ నమః. ఓం హ్లీం బగళాముఖి